నూతన సంవత్సర శుభాకాంక్షలు మీడియా మిత్రులకు. ప్రకాశం జిల్లాలో ప్రజాశాంతి పార్టీ 2019లో అధికారం రావడం 100% ఖాయం. వచ్చే 120 రోజులు 175 నియోజకవర్గాలు నేను పర్యటిస్తున్నాను. ఇప్పుడైతే ఓన్లీ ప్రెస్ మీటింగు, నియోజకవర్గానికి కోఆర్డినేటర్లు అపాయింట్మెంట్ చేయడం మీటింగ్స్ మాత్రమే. జనవరి నెలలో 13 జిల్లాల్లో ఉన్న ఆఫీసులు ఓపెన్ చేయడానికి మరొక టూర్ వేయడం జరుగుతుంది అతి త్వరలో. ఫిబ్రవరి, మార్చి 2 నెలలు దాదాపు రోజుకు ఒక 3 నియోజకవర్గాలు చెప్పున పర్మిషన్స్ ఇస్తే హెలికాప్టర్లో, పర్మిషన్స్ ఇవ్వకపోతే బై రోడ్డు. కార్యకర్తల మీటింగు 10,000 మందితో, వాటర్స్ మీటింగ్తో 50,000 నుండి 1,00,000 మందితో మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ప్రజాశాంతి పార్టీ పెట్టడానికి ముఖ్య ఉద్దేశాలు 3. 1, సేవ్ సెక్యులర్ ఇండియా. మన భారతదేశం చాలా డేంజరస్ పరిస్థితిలో ఉంది. సుప్రీంకోర్టు జస్టిసెస్ కూడా ప్రెస్ మీట్లు బయటకు పెట్టి చరిత్రలో ఎప్పుడూ లేనంతగా దేశాన్ని కాపాడండి జస్టిస్లు, 4 జస్టిస్లు లాస్ట్ ఇయర్ జనవరిలో ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారంటే ప్రపంచంలో డెమోక్రసీ ఉన్న దేశాలు ఏ దేశంలో కూడా సిట్టింగ్ జడ్జిలు ప్రెస్ మీట్లు పెట్టరు. అది అమెరికా అవ్వచ్చు, కెనడా అవ్వచ్చు, మెక్సికో అవ్వచ్చు, యూకే అవ్వచ్చు, నార్వే అవ్వచ్చు, ఫ్రాన్స్ అవ్వచ్చు, ఆస్ట్రేలియా, జర్మనీ, ఏ దేశంలో కూడా. అంటే మన దేశ పరిస్థితి ఎంత సీరియస్గా ఉంటేనే జడ్జిలు, సీనియర్ సుప్రీంకోర్టు జస్టిసెస్ ఓపెన్ ప్రెస్ మీట్లు పెట్టారంటే ఈ దేశ పరిస్థితి అర్థం చేసుకోండి. బీజేపీ ఓట్ బ్యాంక్ కొరకు ఇప్పుడు మళ్ళా ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఓబీసీలకి 10% కేటాయింపు అండు. అంటే 4.5 సంవత్సరాలు నా మిత్రులైన మోదీ గారికి ఈ విషయం గుర్తుకు రాలేదా? లేదా 4 నెలల ముందు సడన్గా ఏమైనా స్వప్నం దర్శనం వచ్చిందా? ఎకనామికల్గా బ్యాక్వర్డ్గా ఉన్న వారు అందరికీ సాయం చేయడం అన్నది మంచిది. లేదు ఇప్పుడు ఉన్నోళ్ళు తీసేసి కొత్త వారిని పెడతారా? ఇది కేవలం రాజకీయ లబ్ధి కొరకే. యూపీలో రామ్ మందిర్ అంటారు, ఇక్కడేమో ఇంకేదో అంటారు. ఏది ఏమైనా మరలా మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతారన్నది పగటి కళ. అదేవిధంగా మోదీ గారికి ఓపెన్గా సపోర్ట్ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు గత 4.5 సంవత్సరాలు మరలా ఆయన ముఖ్యమంత్రి అవుతారన్నది అది కూడా పగటి కళ. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ఓపెన్గా బీజేపీ ఆర్ఎస్ఎస్ లెగ్డ్ ప్రెసిడెంట్కి, వైస్ ప్రెసిడెంట్కి బాహ్యంగా ఓపెన్గా సపోర్ట్ చేయడం, ఆయన బీజేపీతో ఒక ఇంటర్నల్ అండర్స్టాండింగ్ కొలీగ్గా క్లియర్గా రుజువు అవుతుంది. మీరు తెలుగుదేశానికి ఓటేసిన, వైఎస్ఆర్సీపీకి ఓటేసిన, బీజేపీకి ఓటేసిన దాంతో సమానం. అంటే ఒక కమ్యూనల్ పార్టీకి, అంటే ఈ దేశాన్ని నాశనం చేద్దామన్న ఒక పార్టీకి దేవునికి విరుద్ధంగా, దేశానికి విరుద్ధంగా, శాంతికి విరుద్ధంగా, సత్యానికి విరుద్ధంగా రామ్ మందిరం కట్టకపోతే 25% ఉన్న ముస్లిం పని మేము చూస్తాం అని బాహ్యంగా స్టేట్మెంట్లు ఇస్తున్న విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, శివసేన వంటి
వాళ్లకు ఓటేస్తున్నట్టే. ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరు తెలుగుదేశం పార్టీకి ఓటేసినా, వైఎస్ఆర్సీపీకి ఓటేసినా దేశానికి విరుద్ధంగా, శాంతికి విరుద్ధంగా, సత్యానికి విరుద్ధంగా, క్రీస్తుకు విరుద్ధంగా, సెక్యులరిజంకి విరుద్ధంగా ఓటేసినట్టే. ఎందుకంటే బీజేపీ ఇక్కడ 1% ఓట్ బ్యాంక్ ఉంది. అందుకని ప్రత్యామ్నాయంగా ఈ దేశాన్ని కాపాడడం కొరకు డిసెంబర్ 1, 2016న ఢిల్లీ వచ్చి ఇంపార్టెంట్ లీడర్స్ అందరినీ కలిసి సేవ్ సెక్యులర్ ఇండియాని పెట్టి 18 సెక్యులర్ ఫ్రంట్ పార్టీలు చర్చలు జరిపి, మీడియాకు తెలిస్తే ఒకవేళ ఆ పొలిటీషియన్స్ ఇతర పొలిటీషియన్స్ ఆపుతారని ప్రెస్ మీట్లు పెట్టకుండా కేవలం డిసెంబర్ 25, 2018 10 రోజుల క్రిందట ప్రెస్ మీటు సంగ్రిల్లా హోటల్లో ఈ సేవ్ సెక్యులర్ ఫ్రంట్కి లీడర్గా నాతో పాటు ఉన్న కపిల్ సిబ్బల్ గారు ఈ 18 పార్టీల్లో దాదాపు 15 పార్టీలకు లీగల్ అడ్వైజర్ ఫ్రీగా. For more updates, please subscribe 99 TV Telugu.